బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగింది. 3-4 ప్లాట్ఫామ్ల నుంచి గేట్ నెంబర్ 3 వైపు దీనిపై నుంచి ప్రయాణికులు వెళ్తుంటారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అప్పటికే ప్లాట్ఫామ్ పైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైజాగ్ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగిపోయింది. కుంగిపోవడానికి కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? అప్పటికే అది కూలిపోయే స్థితిలో ఉందా? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎవరికైనా ప్రమాదం జరిగినా ప్రస్తుతం ఏ విధంగా ఉంది? విశాఖ రైల్వే స్టేషన్లో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రస్తుతము కుంగినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు మొత్తం 8 ప్లాట్ఫామ్స్ని కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఏకైక పెద్ద బ్రిడ్జ్ ఇది. మిగిలినటువంటివి 2-3 ప్లాట్ఫామ్స్ ఒక్కొక్క దానికి ఒకటి కనెక్ట్ చేస్తుంది. మొత్తం అన్నింటినీ కనెక్ట్ చేసి గేట్ నెంబర్ 3కి ఉండేటటువంటి ఈ బ్రిడ్జి 3-4 ప్లాట్ఫామ్స్ మధ్యన కుంగినటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. కుంగడం అంటే భారీ గడ్డర్లు, మనము బ్రిడ్జ్ నిర్మాణాలు చేసినప్పుడు ఖచ్చితంగా భారీగా గడ్డర్లు అయితే ఏర్పాటు చేసి వాటి మీద బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతూ ఉంటారు. పెద్ద క్రెయిన్స్తో ఇప్పుడు కుంగిపోయినటువంటి అంటే ఆ గడ్డర్లు వంగిపోయినటువంటి ప్లేస్కి పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆ క్రెయిన్ గొలుసులను అయితే దానికి అటాచ్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ భారీ క్రెయిన్ ద్వారా బ్రిడ్జ్ మొత్తాన్ని పైకి లేపి ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక లెవెలింగ్ తీసుకురావడానికి అయితే రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి బ్రిడ్జ్, అంటే ఈ బ్రిడ్జికి సంబంధించి మనం కనుక ఒకసారి విజువల్లో చూస్తే బ్రిడ్జి పైనుంచి ఏ ఒక్కరిని కూడా నడవనివ్వకుండా, రాకపోకలు లేకుండా ప్రస్తుతం అయితే రైల్వే అధికారులు అక్కడ నిలుపుదల చేశారు. కానీ దానికి బ్రిడ్జికి లింక్గా ఉన్నటువంటి దాదాపుగా 5 ప్లేసెస్, అంటే బ్రిడ్జి మొత్తాన్ని లింక్ చేసే 5 ప్లేసెస్ మనకు కనిపిస్తున్నాయి. ఆ క్రెయిన్ ఆ రోపులకి అటువైపు మొత్తం 2 లింకులు, అంటే ఆ రైట్ సైడ్లో ఉన్నటువంటి మొత్తం 3 లింకులు, 5 లింకులు కూలిపోయినటువంటిది మనమైతే చూడొచ్చు. ఆ లింకులు కూలిపోయినటువంటి కట్ అయిపోయినటువంటి నేపథ్యంలో బ్రిడ్జ్ ఒక్కసారిగా కుంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బ్రిడ్జిలకు ఉన్నటువంటి ఈ ఏవైతే గడ్డర్లు ఉంటాయో ఆ గడ్డర్లకు సంబంధించి ఖచ్చితంగా వీక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, అంటే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఒక లెవెల్కి తీసుకురావాలంటే ఈ భారీ క్రెయిన్స్ ద్వారా దీన్ని సెట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ రైళ్ళు పట్టాలను ప్రస్తుతం అయితే కట్ చేస్తున్నటువంటిది మనమైతే చూడవచ్చు. ఎందుకంటే వాటిని అక్కడ కట్ చేసి తప్పిస్తే కానీ అక్కడ ఈ క్రెయిన్స్ నిలబెట్టడానికి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఆ రైళ్ల రాకపోకలకి ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా 3-4 ఈ ప్లాట్ఫామ్లు మాత్రం ప్రస్తుతం క్లోజ్ చేసి మిగిలినటువంటి ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా వర్క్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఆ చివరి ప్లాట్ఫామ్స్, అంటే ఆ రైల్వేకి సంబంధించి విశాఖ రైల్వే స్టేషన్లో ఇదే చివరి కావడంతో కొన్ని ట్రైన్స్ని కూడా ఈ వర్క్ జరుగుతున్నటువంటి ప్లేస్ వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి ప్యాసింజర్స్ ఎక్కించడం, ప్యాసింజర్స్ దించడం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంతటి ప్రమాదం అంటే మనకి కనిపించడానికి ఇది కేవలము ఆ గడ్డర్లు వంగిపోయినట్టుగా కనిపిస్తున్నా కూడా ఒకవేళ ఆ బ్రిడ్జ్ కనుక ట్రైన్ వస్తున్నటువంటి సమయంలో అలా వంపు రాకుండా, కుంగిపోకుండా పూర్తి స్థాయిలో కనుక అది విరిగి పడింటే మాత్రం ఒక పెను ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి జాయింట్స్ అన్నింటి కట్ అయిపోయి బ్రిడ్జి వంగినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రయాణికులు అందరినీ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలన్నీ ఆపినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇంచుమించుగా రైల్వేకి సంబంధించినటువంటి ఉన్నతాధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వర్క్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1 నుంచి 2 గంటల సమయంలోనే ఈ బ్రిడ్జికి సంబంధించి మరమ్మతులను అయితే పూర్తి చేయడానికి రైల్వే అధికారులు అయితే సన్నాహాలు చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ భారీగా ఉన్న ఈ కనిపిస్తున్నాయి దాదాపుగా ఈ సైజు గడ్డర్స్ అన్నింటినీ కూడా కట్ చేస్తున్నటువంటి ఆ రైళ్ళు ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో వాటిని నిలబెట్టి అది ఆ వంపు రాకుండా ఉండేలాగా స్ట్రైట్గా చేయడానికి అయితే ప్రస్తుతం రైల్వే ఇంజనీర్స్ దీనికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ అయితే రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఈ భారీ క్రెయిన్ తీసుకొచ్చి ఎక్కడైతే వంపుగా ఉన్నటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వాటికి ఉన్నటువంటి లింక్స్ని అటాచ్ చేస్తున్నారు. దాని ద్వారా ఒక్కసారి
ఈ క్రెయిన్ని పైకి అప్ చేస్తే రోప్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయి కాబట్టి బ్రిడ్జ్కి ఒక లెవెల్ వస్తుంది. లెవెల్ వచ్చిన వెంటనే ఇక్కడ సిద్ధంగా ఉంచినటువంటి ఈ గడ్డర్ని నిలువుగా వాటికి లింక్ చేసి అటాచ్ చేసి ఉంచడానికి రైల్వే అధికారులు అయితే ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వంగిపోయినటువంటి గడ్డర్లు కూడా అవి పూర్తిగా పనిచేసే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నటువంటి రైల్వే అధికారులు ఆ బ్రిడ్జి ఉన్నటువంటి ప్లేస్ని కట్ చేసి కొత్త బ్రిడ్జిని కూడా దాన్ని అటాచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హుటాహుటిన రైల్వే అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నింటినీ కూడా చేస్తున్నటువంటిది మనం అయితే చూడొచ్చు. ఈ పెను ప్రమాదాలు సంభవించకుండా ఇది తాత్కాలికంగా అవి రైట్ రాజు, బ్రిడ్జ్ కుంగిపోయిన సమయంలో విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. అయితే ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తున్నారు? అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మళ్ళీ రికవర్ చేయడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? అలాగే టోటల్గా బ్రిడ్జ్ లెవెల్ని సెట్ చేయడానికి కూడా ఇంకెంత టైం పడుతుంది? వాస్కోడి గామా ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయింది కదా. అంటే ఇది ప్రమాదం జరిగినప్పుడు బ్రిడ్జ్ మొత్తం కూడా కిందకైతే కుంగినటువంటి పొజిషన్ అయితే లేదు. రైల్వేకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ కూడా కొంచెం వంపు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని హుటాహుటిన రైల్వే అధికారులు అయితే కట్ చేసేసినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైల్వే మెయిన్ లైన్కి సంబంధించి ట్రైన్ రాకపోకలు చేసేటటువంటి పవర్ సప్లై చేసే వైర్లు మాత్రం కట్ చేసి కొన్నింటిని తప్పించి పక్కకి ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వచ్చినటువంటి ఎక్స్ప్రెస్ కూడా వాటన్నింటినీ ముందుకు జరిపి, అంటే ఈ ప్రమాదం ఏ ప్లేస్లో అయితే జరిగిందో అక్కడి నుంచి దాదాపుగా 100 అడుగుల వరకు తీసుకెళ్లి ట్రైన్లన్నింటినీ కూడా యథావిధిగా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏ ఒక్క ట్రైన్ కూడా రైల్వే స్టేషన్లో నిలుపుదల చేసే పరిస్థితి అయితే లేదు. వస్తున్నటువంటి ట్రైన్లు పాసింజర్లు దించడం, మళ్ళీ పాసింజర్లు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైలు రాకపోకలకి ఏ విధమైనటువంటి అంతరాయం లేదు. ట్రైన్స్ ఏవి కూడా ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ 3-4 ఈ ట్రాక్స్కి సంబంధించి ప్లాట్ఫామ్లకి దాదాపుగా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి 100 అడుగుల దూరం వరకు కూడా ఏ ట్రైన్ రాకుండా వేరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇంకా మరి 3 బ్రిడ్జెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బ్రిడ్జెస్ దగ్గర నుంచి ప్రయాణికుల రాకపోకలను చేసి ప్రస్తుతం అధికారులు అయితే ఈ వర్క్స్ అన్నింటినీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఇంకొక 2 నుంచి 3 గంటల టైంలో ఈ బ్రిడ్జ్ వర్క్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అవి పూర్తి అయిపోయి రాకపోకలను యథాతథం అయితే చేయడానికి అధికార యంత్రాంగం అయితే చేస్తున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం అనే దానికంటే ఖచ్చితంగా దీని పర్యవేక్షణ అనేది చాలా అవసరం. రైల్వే అధికారులు నిరంతరం ఆ ట్రాక్స్ని చెక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ బ్రిడ్జెస్కి సంబంధించినటువంటి పొజిషన్ ఎట్లా ఉంది, వాటిల్లో ఉన్నటువంటి ఐరన్ ఎంత బలంగా ఉన్నాయా లేకపోతే కుంగేలా ఉన్నాయా అనేది ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ లోపం వల్లే ప్రస్తుతం అయితే జరిగినటువంటి ఈ ప్రమాదం అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత భారీ బ్రిడ్జ్, దాదాపుగా 8 ప్లాట్ఫామ్లను కనెక్ట్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ మధ్యలో కుంగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది తీవ్రమైనటువంటి ప్రమాదానికి దారి తీసుంటే చాలా పెను ప్రమాదమే జరిగేది. ఎందుకంటే ఒక ట్రైన్ వస్తున్నటువంటి సమయంలో ఇది కుంగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైల్వే అంటే 25,000 kVకి సంబంధించినటువంటి పవర్ సప్లై ఇచ్చే కేబుల్స్ ప్రయాణికుల మీద పడినా లేదా ట్రైన్ మీద పడినా కూడా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ రైల్వే అధికారులు వెంటనే స్పందించినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా అందరూ బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైల్వే డిఆర్ఎం కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఉన్నతాధికారులందరికీ కూడా హుటాహుటిని వర్క్ చేసి దీన్ని ఫినిష్ చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి సంబంధించి వర్కులు అనేవి అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మరొక 2-3 గంటల్లో ఈ పనులన్నింటిని పూర్తి చేసి 3-4 ఆ ట్రాక్లను కూడా పునరుద్ధరించి ప్రయాణికులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, రైళ్లు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే రైల్వే అధికారులు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక ప్రమాదం నుంచి విశాఖ ట్రైన్ ప్రయాణికులు బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ రాజు.